హలో అండి. మనల్ని ఎక్కువగా కొలను ఆవాసాల గురించి అడుగుతున్నారు. అండ్ వీటిలో 3 భాగాలు అనేవి ఉంటాయి. నీటి ఉపరితలం, మధ్య భాగం అండ్ అడుగు భాగం అనేవి ఉంటాయి. సో మనల్ని ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో నీటి ఉపరితలంలో ఉండేవేంటి, మధ్య భాగంలో ఉండేవేంటి అండ్ అడుగు భాగంలో ఉండేవి అని అడుగుతారు. సో నీటి ఉపరితలంలో ఉండేవి నత్తలు, తిరుగుడు పురుగు, గుంటగురుగు, దీన్నే పాండ్ స్కేటర్ అని అంటారు. తూనీగల, మెప్లే డింబకాలు, అంతర తామరలు, బుడగ తామరలు పైకి తేలుతాయి. బట్ వాటి యొక్క వేళ్ళు మాత్రం అడుగు భాగం వరకు విస్తరించి ఉంటాయి. సో ఇవి నీటి ఉపరితలంలో. అండ్ వచ్చేసి మధ్య భాగంలో నీటి బొద్దింకలు, వాటర్ బోట్ మ్యాన్ అని అంటారు. జలగ, దోమ డింబకాలు కొలనులో లోపల కానీ మధ్య భాగంలో కానీ కనపడతాయి. చేపలు, పీతలు కూడా ఉంటాయి మధ్య భాగంలో. కొలను అంచులలో వివిధ రకాల గడ్డి జాతులు, కప్పలు, పీతలు, చేప గుడ్లు ఈ ప్రాంతంలోనే గుడ్లు అనేవి పెడతాయి. నెక్స్ట్ అడుగు భాగం. హైడ్రిల్లా లాంటి మొక్కలు, ఆల్చిప్పలు, చదును పురుగు, మ్యాగెట్ అంటే కీటకాల డింబకాలు కనపడతాయి. తక్కువ కాంతి, కుళ్ళిన పదార్థాలు ఎక్కువ మొత్తంగా ఇక్కడ తిరుగుతాయి అడుగు భాగంలో. ఇవి కొలనులోని ఆవాసాలు. ఎగ్జామ్కి ఉపయోగపడే వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.